హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటాయండి. అంటే షుగర్ ఉన్న వాళ్ళైనా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైనా ఇలాంటి చపాతీస్ ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు అప్రాక్సిమేట్లీ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. 3 కేజీలు గోధుమలకి నేను మిగిలిన గ్రెయిన్స్ 200 గ్రాముల చొప్పున తీసుకుంటున్నానండి. 3 కేజీల గోధుమలు తీసుకున్నాను. నెక్స్ట్ 200 గ్రాముల బార్లీ తీసుకుంటున్నానండి. బార్లీలో కూలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీస్కి మంచిది, బరువు తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది, డైజెస్టివ్కి మంచిదండి చాలా బాగా. అంటే జొన్నల్లో కూడా డయాబెటిక్ కంట్రోల్ చేసే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. అండ్ సజ్జలు అయితే చిన్నపిల్లలకి చాలా మంచిది. సజ్జలు కూడా నేను 200 గ్రాములు తీసుకుంటున్నానండి. ఇది గ్లూటన్ ఫ్రీ, ఎముకలు దృఢంగా ఉంచుతాయి, బాడీకి కావాల్సిన కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, పిల్లల్లో బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. చెనా అని కూడా అంటారు. బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అవడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ మల్టీగ్రెయిన్ ఆటాకి కంపల్సరీగా ఓట్స్ కావాలండి. ఎందుకంటే ఈ ఓట్స్ వేసుకోవడం వలన ఇన్ని గ్రెయిన్స్ వేసుకున్నాం కాబట్టి మనకి గోధుమ పిండి అనేది హార్డ్గా ఉండకోకుండా చాలా వరకు సాఫ్ట్గా ఉంటుందండి. తప్పకుండా వేసుకోండి. నేను 3 కేజీల గోధుమలకి 1/2 కేజీ నుంచి మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి 1 కేజీ వరకు వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది, చపాతీ కూడా చాలా బాగుంటుందండి. గట్టిగా ఉండడం అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఈ పిండి అనేది 3 నుంచి 4 నెలల వరకు పురుగు పట్టడం అలాంటివి ఏమీ ఉండవండి, మంచిగా ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఖచ్చితంగా మల్టీగ్రెయిన్ ఆటాని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా కానీ గోధుమలు తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు చక్కగా ఇలాంటి గ్రెయిన్స్ యూజ్ చేయండి. మనకి ప్రోటీన్ ఎక్కువగా మన బాడీకి వస్తుంది. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తగ్గుతాయన్నమాట. ఇలాంటి గ్రెయిన్స్ యూజ్ చేసి పిండి చేసుకోవడం వలన మనం గోధుమ పిండి ఏ విధంగా తయారు చేసుకుంటామో సేమ్ ఇంకా అంతేనండి. ఎలా కలుపుకోవాలో కొంచెం సాల్ట్ క్వాంటిటీని తక్కువగా వేసుకొని కలుపుకోండి. ఒక 5 to 10 minutes రెస్ట్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే మీకు అప్పుడే చేసుకోవాలనుకుంటే ఇంకా అప్పుడైనా చేసుకోవచ్చండి. మనకి చపాతీ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అంతే అనమాట. చపాతీ ఏమైనా అతుక్కపోవడం, హార్డ్గా ఉండడం అలాగేం ఉండదండి. నీట్గా మనం గోధుమ పిండితో వచ్చిన విధంగానే వస్తుంది. ఇంకొకటండి, చపాతీని కానీ, రోటీని కానీ, పుల్కాని కానీ డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాల్చకపోవడమే బెస్ట్ అనమాట. తవ్వ మీదే కాల్చండి. ఒకవేళ చపాతీ పొంగలేదు అనుకుంటే ఇలా క్లాత్తో మనం ప్రెస్ చేయడం వల్ల కొంతవరకు పొంగుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మల్టీగ్రెయిన్ గోధుమ పిండి పూరీకి అసలు సెట్ అవ్వదండి. పూరీ చేసుకున్న ఆయిల్లో వేస్తే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుందన్నమాట. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి చపాతీ, రోటీకి మాత్రమే యూస్ చేసుకోండి. అంతేనండి. నేను మార్నింగ్ మా పిల్లలకు చేసి పెట్టేశాను. నాకు ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్కి కూడా చపాతీలు చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వడానికైనా, షుగర్ లెవెల్స్ తగ్గటానికైనా ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.